వ్యూవర్స్, నేను మీ యాంకర్ నవ్య. ఈ రోజు మనం ఒక క్వశ్చన్ అడగడానికి సాయిబాబా సార్ ముందుకు వచ్చాము. మరి ఆ క్వశ్చన్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, పదండి వెళ్దాం. నమస్కారం సార్. నమస్తే. భార్యాభర్తల మధ్యలో ఇతరులు జోక్యం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయంటారు? ఇతరులు అంటే ఎవరు? ఇతరులు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా అంటే ఎవరు అనేది ఒక స్పెసిఫిక్ గా చెప్తే వాళ్ళ గురించి చెప్తా. సైడ్ నుంచి మెంబర్స్ కావచ్చు, అత్తగారింటి సైడ్ నుంచి కావచ్చు, తల్లిగారింటి సైడ్ నుంచి కావచ్చు. అంటే వీళ్ళే ఇప్పుడు నాకు కావాల్సింది క్లియర్ గా క్లారిటీ క్వశ్చన్ అడుగు. నువ్వు సగం సగం క్వశ్చన్ వద్దు. అమ్మాయికి సంబంధించిన తల్లి, అబ్బాయికి సంబంధించిన తల్లి. అబ్బాయి వల్ల అమ్మగారి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి అంటారు? ఇక ప్రాబ్లమ్స్ అంటావా చాలా ఉంటాయి. అందులో కొన్ని ఏదైనా నాకు తెలిసి అయితే ఇప్పుడున్న అత్తలు మారిండ్రు. ఏం లొల్లి పెట్టుకోవాలని ఆలోచనలు లేరు. కోడలను మంచిగా చూసుకోవాలని చూస్తున్నారు. ఎందుకోసం అంటే పిల్లలు దొరకక చాలా బాధపడుతున్నారు. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. పిల్ల దొరికినాక ఒక లెక్క, పిల్ల మళ్ళా ఇంటికి కోడలే వచ్చినాక ఒక లెక్క. ఇంకా అవి అయితే కొంచెం ఉన్నారు కొందరు. అంటే వాళ్ళకి తెలిసి తెలియక తప్పులు చేస్తున్నారు. ఎవరు నేర్పించేటోళ్ళు లేరు, ఎవరు చెప్పేటోళ్ళు లేరు. ఇక కోడలకు ఈ పని చెయ్యు, ఆ పని చెయ్యు, పొద్దుగల 5 గంటలకు లేవు, రాత్రి 11 గంటలకు వండుకోవాలి, ఇల్లు పని అంతా చేయాలి. ఇంట్లో పని మనిషి ఉంటే పని మనిషిని కూడా మార్పించి అత్తలు కూడా ఉన్నారు ఈ భూమి మీద. చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఇక వాళ్ళు పని మనిషిని తీసేస్తారు, ఇంకా అన్ని విధాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు. ఇక వర్క్ అంతా చేయాలంటారు. జాబ్ చేస్తున్నావా, జాబ్ చేసి కూడా మళ్ళీ ఇంటికి వచ్చి పని చేయాలని చెప్పేసి అంటారు. వేధిస్తారు, విసిగిస్తారు. అది చెప్పే విధానాలలో మార్పు రాకపోతే మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. మీరు ఒక వైపే ఆలోచించకండి. ఎందుకోసం అంటే మీ అబ్బాయి కూడా జాబ్ చేసి వస్తున్నాడు, ఈ అమ్మాయి కూడా జాబ్ చేసి వస్తుంది. పోనీ 4 రూపాయలు పోతే బాయా, తప్పేముంది, కొంచెం మంచిగా చూసుకుంటే తప్పే ఉండే. ఇవన్నీ ఏమైతే అంటే సమస్యలకు దారితీస్తాయి. జోక్యం అంటే ఈ ఇద్దరి మధ్యలో జోక్యం ఎక్కువ అయిపోతుంది. ఏమని, ఇక ఆ పిల్లగాడు రాగానే అగో నీ పిల్లము మాట ఇంటలేదు, నీ భార్య నా మాట ఇంటలేదు, లేకపోతే మీరు సరిగ్గా దాన్ని నెత్తి మీద ఎక్కించుకున్నావు, నీ తలకాయ మీద ఎక్కించుకున్నావు, నువ్వు ఇక నీ మాట ఇనది ఇక రేపొద్దుగల్లా నిన్ను బాగా ఇబ్బంది పెడుతుంది అని చెప్పుడు. ఇట్లాంటివన్నీ జోక్యం ఎక్కువ అయిపోతుంది ఇక అత్తగారిది. ఆ జోక్యం అయిన తర్వాత ఆ పిల్లగాడు ఏం చేస్తాడు, ఆ అమ్మాయిని బెదిరించడమో, తిట్టడమో, లేకపోతే ఇక కొన్ని సందర్భాల్లో చేయి చేసుకోవడమో జరుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఆటోమేటిక్గా సమస్యలన్నీ ఏర్పడతాయి. ఆ సమస్యలు ఏర్పడ్డాయి అని అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి, పరిస్థితులు అనేవి ఇట్లున్నాయి కాబట్టి మనము చాలా ఇబ్బంది పడుతున్నాము. పెళ్ళిళ్ళు అయితలేవు కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మంచిగా తినుండ్రి, మంచిగా ఉండుండ్రి, మంచిగా చేసుకోండి. మీ కుటుంబాన్ని మీరే మంచిగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి కనిపెట్టుకొని ఉండాలని కోడల్ని తప్ప శాసించకూడదు. కోడల్ని కనిపెట్టుకోవడం తప్పు కాదు, నేర్పించడం తప్పు కాదు, మన పద్ధతులు అలవాటు చేయడం తప్పు కాదు. కానీ శాసించడం అనేది న్యాయం కాదు. అత్తలారా ఇకనైనా మారండి. ఖచ్చితంగా కోడలను మంచిగా చూసుకోండి. ఆ తర్వాత కోడల సమస్యలు ఏమంటే ఆమె గురించి కూడా మాట్లాడదాం. కోడలు ఎట్లా ఉండాలా, కోడలు ఎట్లా మారాలా అనేది కూడా చెప్తా నేను. దాని గురించి కూడా టాపిక్ ఉంటుంది. మా గురించే చెప్పిండు, మరి కోడల గురించి చెప్పలేదు అని చెప్పేసి మీరు ఫీల్ కాకండి. అందుకోసమే మీరు ప్రతిరోజు మా వీడియోలు చూస్తే ఖచ్చితంగా అందరి గురించి చెప్తాం. సో విన్నారు కదండి, ప్రతి ఒక్క విషయం ఏదైనా సరే అండి, చిన్న విషయం అయినా అది ఎలా అయినా మంచితనంతో ఆ కోడలికి చెప్పి చేయించుకోవడం అనేది నేర్చుకోండి. అంతేగాని కోపతాపాలకు వెళ్ళకండి, కుటుంబాలన్నిటి ఆగం చేసుకోకండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.